జై శ్రీరామ్. ఎక్కడ జాయిన్ అవుతారు మీరు? బలాలంపూడి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నా. జరిగింది. అంతరాలయ దర్శనం గురించి, అంటే భక్తులకు స్వామి దూరం అవుతున్నటువంటి విషయం గురించి మిట్టా వంశీ గారికి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులైనటువంటి కందికుంట వెంకటప్రసాద్ గారికి కూడా తీసుకెళ్ళి ఈ విషయంలో అంతరాలయ దర్శనం సంబంధించి ప్రజలకు మునుపు ఎలా ఉండిందో కరోనాలో అదేవిధంగా అవకాశం ఇస్తే అది కాద్రీ పురవాసులకు ఒక పెద్ద బహుమతిగా భావిస్తున్నాను. కాబట్టి ఇది మా అందరి కాద్రీ నరసింహస్వామి యొక్క భక్తుల తరఫున కూటమి మేము విజ్ఞప్తి చేసుకుంటున్నటువంటిది ఏమంటే, పూర్వం ఎలాగ కరోనాకు ముందు ఏ విధంగా దర్శనం ఉండిందో అంతరాలయ దర్శనము అందరికీ అవకాశం కలిగించాలని, భక్తుడికి దేవుడిని దయచేసి దూరం చెయ్యకండి అని అందరినీ విజ్ఞప్తి చేసుకుంటూ, కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా విజ్ఞప్తి చేసుకుంటూ తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ జై నారసింహ. కాద్రి లక్ష్మీనరసింహస్వామి లవమ్మ కొండ కింద గత ఇది 4వసారి ఒక 20 మందితో ప్రారంభమైన లవమ్మ కొండ కాద్రి లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదర్శన ప్రతి స్వాతి నక్షత్రానికి 100 నుంచి ఈరోజు 2000 వరకు కూడా జనాలు వచ్చి ఆ ప్రదర్శనలో పాల్గొని, మహిళలైతే కనీసం చెప్పులు కూడా లేకుండా రాళ్ళల్లో ఆ భగవంతుని యొక్క భక్తితో తిరగడం, గిరి ప్రదర్శించడం చాలా సంతోషకరమైన విషయం. మనకందరూ తెలుసు కాద్రి లక్ష్మీనరసింహస్వామి అంటే ఏమిటి అని. ప్రపంచ దేశాలన్నీ కరోనా వచ్చినప్పటికీ ఒకరొకరు మాట్లాడుకునే పరిస్థితి లేనప్పుడు మన కదిరిలో కాద్రి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా లక్షలాది మందితో జరిగింది. ఒక్కరికి సీమంత హాని కూడా కలగలేదంటే అది కాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తి. ఆయనకున్నటువంటి ప్రజల మీద ఉన్నటువంటి భక్తితో ఎవరైతే ఉన్నో వారికి ఇంత కూడా చీముకుంటేందుకు కూడా లేకుండా చేసేటువంటి మహానుభావుడు కాద్రి లక్ష్మీనరసింహస్వామి. కాబట్టి ఈ కాద్రి లక్ష్మీనరసింహస్వామి ఈ కొండ చుట్టూ మనం తిరిగినట్లయితే మనం అనుకున్నటువంటి కోరికలు తీరుతాయని మన నమ్మకం. అదేవిధంగా తీరుతున్నాయి. కాబట్టి శాంత నరసింహుడు ఏదైతే తపస్సు చేసినటువంటి సప్తఋషులు తపస్సు చేసినటువంటి ఈ గిరి ప్రదర్శన పాల్గొన్నటువంటి అందరి కూడా పేరున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ కాద్రి లక్ష్మీనరసింహస్వామి గోయిందు, కాద్రి లక్ష్మీనరసింహస్వామి గోయిందు. స్వామికి పాదపద్మాలకు చేసిన భక్తులందరికీ నా ధన్యవాదాలు. కదిరి నరసింహస్వామి ఎప్పుడూ తోడుగానే ఉంటాడు. కదిరి నరసింహస్వామికి ఒక అడుగు వేస్తే స్వామి ఆయన 7 అడుగులు వేస్తారు.
భాగవతం భగవద్గీత కూడా చదవాలి. ఈ భగవంతుని యొక్క సత్యాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా భగవంతునికి దాసులు కావాలి, భగవంతుని యొక్క అంశాలుగా తయారు కావాలని నేను కోరుకుంటున్నాను. ఇస్కాన్ అనంతపురం. హరే కృష్ణ. నిలబెట్టాడే బాబా. జై బోలో హనుమాన్ కి, జై బోలో హనుమాన్ కి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, అవతల జై శ్రీరామ్. నీ కుడి పక్కన బా, జయ నరసింహ, నీ కుడి పక్కన. జయ నరసింహ, జయ నరసింహ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, ఇంకా మొదలుకి వెళ్ళవనా? జై శ్రీరామ్. జై బోలో హనుమాన్ కి, జై బోలో హనుమాన్ కి, జై బోలో హనుమాన్ కి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జయ జయ సింహ, జయ నరసింహ, జయ జయ సింహ, జయ నరసింహ, జయ జయ సింహ, జయ నరసింహ, జయ నరసింహ, జయ జయ సింహ, జయ నరసింహ, పదనా జయ జయ సింహ, మళ్ళీ ఎరకపోతాము. జయ జయ సింహ, జయ నరసింహ, జయ నరసింహ. ఎవరు మొయిలాడ మళ్ళీ అక్కడ అడవిలో మొయిల్ అంటే మాకు ఇబ్బంది. జై శ్రీరామ్. ఈ స్వాతి నక్షత్రం లాగానే ఈ స్వాతి నక్షత్రానికి కూడా కదిరి నరసింహస్వామి యొక్క భక్తుల కోరిక మేరకు స్వామి చేయించుకుంటున్నటువంటి ఈ గిరి ప్రదక్షిణ, కదిరికొండ యొక్క గిరి ప్రదక్షిణ అట్టహాసంగా మరొకసారి నిర్వహించుకోవడం, దీనికి వేలాదిగా ప్రజలు కూడా రావడం, ముఖ్యంగా కదిరి మరియు కదిరి చుట్టుపక్కల మండలానికి సంబంధించిన ప్రజలే కాకుండా కర్ణాటకకు సంబంధించిన బాగేపల్లి, చిక్బళాపూర్, కోలారు, బెంగళూరుకు సంబంధించిన వాళ్ళు, ఈసారి తమిళనాడుకు సంబంధించిన కొద్దిమంది ప్రజలు కూడా స్వాతి నక్షత్రం గుర్తుపెట్టుకొని ప్రతి స్వాతి నక్షత్రానికి నరసింహస్వామి మూల విరాట్ని బంగారు కవచంతో, స్వర్ణ కవచంతో ఎట్లయితే దర్శనం చేసుకుంటారో అదే రకంగా ప్రతిసారి కంపల్సరీగా ఈ గిరి ప్రదక్షిణకి కూడా రావడం చాలా సంతోషకరం. ముఖ్యంగా ఈసారి చూస్తే చాలామంది మహిళలు, ముఖ్యంగా వృద్ధులు, అసలు మొదట్లో వృద్ధులు అసలు తిరగలుగుతారో లేదా అనుకుంటే ఆ నరసింహస్వామి వాళ్ళు ఆవహించి ఈరోజు చాలామంది వృద్ధుల్ని కూడా ఈరోజు గిరి ప్రదక్షిణ చేయించారేమో అన్నట్టుగా ఇక్కడ నడుస్తూ ఉంది. దీంట్లో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ కూడా మెల్లమెల్లగా పుంజుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే ఇక్కడ వచ్చినటువంటి కొద్దిమంది భక్తాదులు కదిరి నరసింహస్వామి గుడి విషయంలో అంతరాలయం యొక్క గర్భాలయంలో ఏదైతే గర్భగుడిలో ఉన్నటువంటి ప్రహ్లాదుడి దర్శనం కూడా కరోనా కంటే ముందు ఎట్లయితే ఉన్నిందో యథావిధిగా కొనసాగించాలన్న విషయాన్ని, వాళ్ళ యొక్క ఆవేదనని కొద్దిమంది భక్తులు వెలిబుచ్చడం కూడా జరిగింది. తప్పనిసరిగా స్థానిక శాసనసభ్యులు కందికుంట ప్రసాద్ గారు మరియు ఎండోమెంట్ మినిస్టర్ రామ్ నారాయణ రెడ్డి గారి దృష్టికి తప్పకుండా తీసుకెళ్ళి దానిపైన తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలకి దేవుణ్ణి నరసింహస్వామి భక్తులైనటువంటి ప్రధాన భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు, ఎందుకంటే నవనారసింహ క్షేత్రాల్లో కదిరి యొక్క ముఖ్య విశేషం ప్రహ్లాద సమేతుడుగా నరసింహస్వామి ఉండడం. కాబట్టి ఆ ప్రహ్లాదుడి దర్శనం కోసం కూడా భక్తులకి ఏదైతే అవసరం ఉందో, వాళ్ళ బాధ ఏదైతే ఉందో తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సత్వరమే దానికి ఒక
సొల్యూషన్ వచ్చే రకంగా అందరం కూడా ప్రయత్నిస్తాం. శ్రీ లక్ష్మీ నరసింహయ్య యావత్ హిందూ బంధువులందరికీ నృసింహస్వామి జయంతి శుభాకాంక్షలు. ప్రసిద్ధ నవనారసింహస్వామి క్షేత్రాలలో దేశంలో ఎక్కడా లేని విధంగా మన కదిరి పట్టణంలో ప్రహ్లాద సమేతంగా వెలిసినటువంటి ఏకైక నవనారసింహస్వామి క్షేత్రం శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం. ఈ క్షేత్రంలో స్వామివారు కదిరికొండపై వెలిశారని భక్తులంతా విశ్వసిస్తారు. అదే సందర్భంగా ఈ కొండకి ఏదైతే కదిరికొండ ఉందో ఆ కొండకి స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రం రోజున భారీ ఎత్తులో భక్తులు, మహిళలు, వృద్ధులు అంతా కలిసి కదిరి కొండకి గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి నెల ఈ స్వాతి నక్షత్రంలో జరుగుతున్నటువంటి ఈ గిరి ప్రదక్షిణకి మన తెలుగు ప్రజలే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. గిరి ప్రదక్షిణ చేసే సమయంలో ఏవైతే కొన్ని అవంతరాలు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో, గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి భక్తులకు గిరి ప్రదక్షిణ చేయడానికి అనుకూలంగా స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ అధికారులు, ఆలయ అధికారులంతా ఈ విషయంలో చొరవ తీసుకొని భక్తులకు రోడ్డు మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని భక్తులంతా భావిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కదిరికొండ పైన గరుడ పున్నమి రోజు కొండపైన ఏదైతే అరుణాచలంలో ఉన్నటువంటి విధంగా ప్రతి పౌర్ణమికి జ్యోతిని వెలిగిస్తామో అదేవిధంగా కదిరి పున్నం, నరసింహస్వామి అనగానే కదిరి పున్నం అనే అందరూ భావిస్తారు. అదే రోజున కొండపై జ్యోతిని కూడా వెలిగిస్తే బాగుంటుందని కదిరి భక్తులంతా ఆశిస్తున్నారు. కదిరి నరసింహస్వామి అనగానే ప్రహ్లాద సమేతంగా దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని ప్రతి ఒక్క భక్తులు భావిస్తారు. అదేవిధంగా కరోనాకి పూర్వం ఏ విధంగా అయితే శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రహ్లాద దర్శనం ఏ విధంగా అయితే ఉందో భక్తులకు అదేవిధంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా భక్తులకు కల్పించాలని మేము శ్రీవారి భక్తులందరి తరపున తెలియజేసుకుంటూ ఓం నమో కాదిరి లక్ష్మీ నరసింహ.